ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 38వ అధ్యాయం నేర్చుకుందాం. నిర్గమాకాండం 38వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు దాంట్లో ఇలా ఉంటుంది. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠంను చేసెను. దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చవకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. చూసారా, ఇది దహన బలిపీఠం యొక్క నమూనా. మోషే అక్కడున్న ఇశ్రాయేలులందరికీ మాట చెప్పాడు, మీరు బలి అర్పించాలంటే ఇక్కడికి రావాలని. అంటే మీ పాపాలకు ప్రాయశ్చిత్తమే మీరు బలి అర్పించాలనుకుంటే అది ఇక్కడ మాత్రమే చేయాలని చెప్పి అతను ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇదిగో ఆ బలిపీఠం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇదిగో మోషే ఏ విధంగా అయితే అక్కడ మాత్రమే బలి అర్పించాలి, అక్కడ మాత్రమే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పారు, అదేవిధంగా బైబిల్ మనకు చెప్తుంది, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మాత్రమే రావాలి. ఇదిగో పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయ వలె ఉంది, అది నీడ వంటిది. ఇదిగో అక్కడ మీరు ప్రతిసారి క్రీస్తు యొక్క ప్రత్యక్షం చూడొచ్చు. ఇదిగో ఎక్కడో సత్యం మనం గ్రహించవచ్చు. మోషే అక్కడ మాత్రమే బలి అర్పించాలి అని ఇశ్రాయేలు చెప్పినప్పుడు, ఇదిగో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని జంతువులు, కోళ్ళు రక్తంతో కాదు, నా పరిశుద్ధ రక్తంతో విమోచించాను. మీరు విలువ పెట్టుకోవడం అని వారు మీకోసం నా ప్రాణాన్ని, నా రక్తాన్ని ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు. ఇదిగో మనం రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని ఆయన అంటున్నాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం. ఇదిగో అక్కడ దహన బలిపీఠానికి ఉన్న కొమ్ములు బలానికి సూచన ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు ఎంత శక్తివంతుడు అంటే మనం ఎంతటి ఘోర పాపం చేసినా ఆయన క్షమించగల సమర్థుడు. ఈరోజు మీ పాపాల కొరకే, ఇదిగో మీలో ఉన్న గిల్టీ కొరకే మీరు ప్రాయశ్చిత్తం జరగాలనుకుంటున్నారా? అయితే రండి నా యేసే మార్గం. ఇక రెండవదిగా మీరు 8వ వచనం చూస్తే, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాని రథములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసింది. ఇదిగో ఇక్కడ ఇత్తడి గంగాళం చేయబడింది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు కాళ్ళు కడుక్కుంటారు. ఇదిగో ఈ ఇత్తడి పీటలు ఎలా చేశారు అంటే అక్కడికి వచ్చిన స్త్రీల యొక్క అద్దాలతో చేశారు. ఆ కాలంలో స్త్రీలు ఇదిగో ఆ యొక్క ఇత్తడిని బాగా షైన్ చేసుకుని దాన్ని అద్దాలుగా వాడేవారు. ఇప్పుడు అదే వాటిని ఉపయోగించి అక్కడున్న ఇత్తడి గంగాళం తయారు చేశారు. ఇదిగో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని వాక్యం అద్దం వంటిది అనేదాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన మనం, ఆయన వాక్యంలో మన యొక్క పాపాలని, మన యొక్క దోషాలని, మన యొక్క పొరపాటుని చూసుకోవాలి. ఇదిగా అవి చూసుకుని సరి చేసుకోవాలి. రోజు మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే సరి చేసుకుంటామో ఆ విధంగానే దేవుని వాక్యం అద్దం ముందుకు వచ్చి మనల్ని మనం ప్రతిరోజు సరి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియాలి. ఇక చివరికి ఇదే అధ్యాయంలో మీరు 25వ వచనం చూస్తే, సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తొలము చొప్పున 400 మణుగుల 1570 ఎత్తులు. ఇది ఇక్కడ వెండి గురించి మాట్లాడబడుతుంది. వెండి విమోచన గుర్తుగా ఉంది. మీరు కానీ చూస్తే అక్కడున్న ఇశ్రాయేలులందరికీ అది పండుగ విధించుకునింది. ఇదిగో అది కూడా 20 సంవత్సరాలు పైబడిన వారికి, అంటే ఆ కింద ఉన్న వారికి. ఇదిగో వెండిని చూస్తున్న ప్రతిసారి మనకి యేసుక్రీస్తు ప్రభు గుర్తు రావాలి. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనకి పాపం నుంచి విమోచన ఇచ్చాడు. మన పాప బానిసత్వం నుంచి, పాపపు గాడికట్ల నుంచి మనం ఆయన విడిపించాడు. అయితే మీరు కానీ చూస్తే ఇశ్రాయేలు అందరూ కూడా వెండి చేత కొనబడలేదు, కేవలం 20 సంవత్సరాలు పైబడిన వారే. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి విడిపించారు. అయితే సంఘంలో ఉన్నవారు అందరూ మంచివారేనా? సంఘంలో ఉన్నవారు అందరూ పరిశుద్ధులేనా అంటే కాదు. ఇంకా వారు పరిశుద్ధంగా తీర్చబడుతున్న వారే ఉండొచ్చు, ఇంకనూ పరిశుద్ధంగా తీర్చబడిన వారే ఉండొచ్చు, లేదా దేవుని సన్నిధిలోకి వచ్చి తమను తాము తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో తమను తాము పరిశుద్ధపరచుకుంటున్న వారైనా కావచ్చు. కొంతమంది సంఘంలోనే ఉంటారు కానీ ఇంకనూ క్రీస్తుని ఎరగని వారు ఉంటారు. ఇదిగో వాళ్ళని చూసి మనం దేవునికి దూరం అయిపోకూడదు. మీరు ఒకవేళ ఇంకా దేవుని సంఘంలో ఉంటారు, ఇంకనూ దేవుని చేత విమోచించబడిన వారైతే ఇదిగో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు, మీరు కూడా విమోచించబడాలి. ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని ఒప్పుకుంటే ఆయన మనం విమోచిస్తాను, దేవా నా వల్ల కారణం లేదంటే దేవుడు చేస్తాడు. ఇదిగో అదే విషయం దేవుడు చెప్తున్నాడు, మీరు విమోచించబడ్డారా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటారు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఉందాం. దహన బలిపీఠం గురించి మాట్లాడుతూ అక్కడ మాత్రం మోషే దేవతండి బలి అర్పించమని చెప్పినట్లుగా దేవతండి నీ ద్వారా మాత్రమే ఆ పాప క్షమాపణ కలుగుతుందని తెలియజేసిన వదుతున్నాను. దాన్ని బట్టి నీకు ఉందాం. దేవ గంగాళం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవతని అక్కడ వచ్చిన స్త్రీల అద్దాలతో దేవతని గంగాళం తయారు చేశారని, దేవ వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము సరి చూసుకొని తెలియజేస్తున్నాం. దాన్ని బట్టి నీకు ఉందాం. ఇచ్చేవరకు ఏంటండి వెండి ద్వారా దేవతండి విమోచించబడిన దేవతండి ఇశ్రాయేలు వెళ్ళిన దేవతని నీ ద్వారా మేము విమోచించబడాలని దేవతండి, వెండి బంగారాలు కదా ఏంటండి తండ్రి, మణులు మాణిక్యాలు కదా ఏంటండి, పశువుల యొక్క రక్తం కదా ఏంటండి, నీ ప్రాణం ఇచ్చి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించాడు దేవతండి. ఆ విమోచన దేవతని ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సహాయం చేయని వేడుకొంచున్న ఆ ప్రభుని ప్రియ రక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను ప్రియ పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.